పులివెందులలో టీడీపీ గెలుపు ప్రజలకు లతారెడ్డి ధన్యవాదాలు ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయం పులివెందుల గెలుపుపై భువనేశ్వరి ట్వీట్ ప్రజాస్వామ్య విజయమని కామెంట్ ఫోన్లో లతారెడ్డికి అభినందనలు డెమోక్రసీని ఖూనీ చేశారు రిగ్గింగ్ చేసి ఎన్నిక గెలిచారు పులివెందులపై బొత్స ఆరోపణలు జగన్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు చంద్రబాబు నిండు నూరేళ్లు సీఎంగా ఉంటారు శాపాలు పనిచేయవన్న పార్థసారథి రేపటి నుంచి స్త్రీ శక్తి పథకం అమలు సాయంత్రం ప్రారంభించబోతున్న చంద్రబాబు అనుమతించి బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఆందోళన విజయవాడలో షర్మిల నేతృత్వంలో ర్యాలీ ఈసీ తీరుపై కాగడాలతో నిరసన ఓట్ చోరీపై హైదరాబాద్ లో ఆందోళన రాహుల్ ఆధారాలతో బయటపెట్టారన్న భట్టి ఈసీ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపణ ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ముప్పు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు ఒకరిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది మహిళ మృతి మరొకరి కోసం గాలింపు తెలంగాణలో తగ్గిన వాన పెరిగిన వరద రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్స్ జారీ హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తివేత మూసీ నదికి పోటెత్తిన వరద జియాగూడ దగ్గర ఉధృతంగా ప్రవాహం నాగర్ కర్నూల్ కేసరి సముద్రానికి వరద బైక్ తో సహా పడిపోయిన ప్రయాణికులు కాపాడిన స్థానికులు కొట్టుకుపోయిన బైక్ జగ్గయ్యపేటలో దెబ్బతిన్న రోడ్లు కొట్టుకుపోయిన తార్ రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్యే ఆదేశం చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు మహబూబ్ నగర్ లో ఘటన కొనసాగుతున్న గాలింపు నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద 26 క్రస్ట్ గేట్ల ఎత్తివేత 15 ఆగస్టు సందర్భంగా మువ్వన్నెల శోభ బండ్లగూడ సన్ సిటీలో మూసీ వరద 3 రోజులుగా నీటిలో హైదర్ ఎంక్లేవ్ ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు ఒంగోలు టీడీపీ నేత హత్య కేసులో పురోగతి ఎస్పీ ఎదుట లొంగిపోయిన నిందితుడు 3 నెలలుగా పరారీలో ముప్పా సురేష్ ఏసీబీకి చిక్కిన అనకాపల్లి ఎస్ఐ 50,000 లంచంతో దొరికిన ఈశ్వర్రావు చోరీ కేసులో సంబంధం లేని వ్యక్తికి బెదిరింపులు కన్నడ నటుడు దర్శన్ మళ్లీ జైలు పాలు హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీంలో రద్దు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ అరెస్ట్ తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలి 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలి బీహార్ జాబితాపై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు